తెలంగాణ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్లో పోచారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్తో పాటు మిగతా పార్టీలు పోటీకి నిలుపబోమని స్పష్టం చేయడంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సీనియర్ శాసనసభ్యుడిగా శ్రీనివాసరెడ్డికి మంచి అనుభవం ఉంది. ఆంగ్లంపై పట్టు ఉండడంతో సభ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతోనే శ్రీనివాసరెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. కేసీఆర్ గత ప్రభుత్వంలోనూ పోచారానికి కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు. తెలంగాణ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్లో పోచారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్తో పాటు మిగతా పార్టీలు పోటీకి నిలుపబోమని స్పష్టం చేయడంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సీనియర్ శాసనసభ్యుడిగా శ్రీనివాసరెడ్డికి మంచి అనుభవం ఉంది. ఆంగ్లంపై పట్టు ఉండడంతో సభ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో శ్రీనివాసరెడ్డి అతని వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. కేసీఆర్ గత ప్రభుత్వంలోనూ పోచారానికి కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ప్రగతి భవన్ నుంచి నేరుగా గన్ పార్క్ వద్దకు చేరుకున్న కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. సీఎంతో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, సీనియర్ నేతలు హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజేందర్ తదితరులు అమరవీరులకు నివాళులర్పించారు. For more updates, please subscribe 99 TV Telugu.